సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, నిద్ర సమస్య దూరం చేసుకోండి. నమస్కారం, నేను మీ లక్ష్మీ నరసింహ. యోగా ప్రేమికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ముకుందరావు గారు. ఆయన ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అయి ఉన్నారు. అదేవిధంగా యోగాసనాల్లో దిట్ట. అదేవిధంగా ఆయన ఎన్నో సమస్యల నుండి హెల్త్ పరంగా ఎన్నో అవరోధాలను అధిగమించి 75 ఏళ్ళు వచ్చినా కానీ ఎటువంటి బీపీ కానీ, షుగర్ కానీ, నడుము నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, అదేవిధంగా స్పెక్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా యోగాలో ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయని నిరూపించడానికి ఈరోజు మన ముందు ఉన్నారు. నమస్కారం గురుగారు. నన్ను పిలవగానే మీరు వచ్చి ఇక్కడ చక్కగా 10 మందికి ఆరోగ్యాన్ని అందించడంలో మీరు ముందుంటారని నాకు తెలుసు. కాబట్టి ఈరోజు మీరు ఒకటి రెండు ఆసనాస్ మన వాళ్ళకి వేసి చూపించి అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి యోగాలో, తర్వాత మీ యొక్క హెల్త్ పరంగా మీరు ఎటువంటి ఇబ్బందులు పడ్డారనేది ఒకసారి మీరు చెప్పగలుగుతారా? శుభోదయం. నా శిష్యరత్నం నరసింహారావు గారు చెప్పినట్టు నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నేను చాలా కాలం కోమాలో ఉన్నాను. హాస్పిటల్లో చాలా కాలం ట్రీట్మెంట్ తర్వాత కూడా నేను 1 year వరకు నా మెమరీ పవర్ మొత్తం వెళ్ళిపోయింది. తల కూడా పగిలిపోయింది, కాళ్ళు ఇరిగిపోయినాయి, యాంకిల్ ఇరిగిపోయింది, భుజాలు ఇరిగిపోయినాయి, స్టీల్ రాడ్లు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిలో కూడా నాకు యోగా తప్ప, నాకు యోగం శరణం గచ్చామి, యోగా తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ఆ యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 సంవత్సరం వరకు ఎవరిని గుర్తుపట్టలేని స్థితి నుంచి, కూర్చోలేని స్థితి నుంచి, నడవలేని స్థితి నుంచి, దాని తర్వాత నేను యోగా మళ్ళీ స్టార్ట్ చేసి కేమ్ బ్యాక్, వాపసు వచ్చేసాను. ఇప్పుడు నేను బాగా రన్నింగ్ చేయగలను, జంపింగ్ చేయగలను, జోగింగ్ చేయగలను, అన్ని ఆసనాలు వేయగలను. ప్రతిరోజు ఉదయం ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాము, యోగా నేర్పిస్తూనే ఉంటాము. రెగ్యులర్గా యోగా చెప్పడం జరుగుతూనే ఉంటుంది. ఒక 5 ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ 2 ఆన్లైన్ క్లాసెస్, 7 అంటే క్లాసెస్. ఇప్పటి వరకు మార్నింగ్ 4:30 దగ్గర నుంచి కూడా నైట్ 7:30 వరకు కూడా కష్టపడుతున్నారంటే సాయంత్రం 7:30 వరకు యోగా కంటిన్యూగా చెప్తూనే ఉంటామండి. ఇది చెప్పడం వల్ల, యోగా చెప్పడం వల్ల మనము ఆరోగ్యంగా ఉండగలము, అందరినీ ఆరోగ్యంగా ఉంచగలం అన్నదే సంకల్పము, లక్ష్యము, అదే సాధన. చూశారు కదా, ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారో చెప్పారు. కష్టం అంటే ఆయనకి ఇష్టంతో చేసినటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు ఆయన చేస్తూ నేర్పిస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా ఇంట్లో ఉండి ఏ విధంగా ఆసనాలు వేసుకోవాలి, ఎలా చేస్తే ఈ వయసులో కూడా మనం ఎంత హెల్దీగా ఉండొచ్చు అనేది వజ్రాసనంలో కొన్ని వేరియేషన్ చేసి చూపిస్తా అంటున్నారు. చూపించండి. వజ్రాసనం, వజ్రం ఆభరణాల్లో అన్నిటికంటే కాస్ట్లీ వజ్రమే. వజ్రాసనం కాబట్టి ఇది వజ్రం లాంటి ఆసనం. దీనివల్ల అనేక లాభాలు, అన్ని నొప్పులన్నీ దూరం అయిపోతే 72,000 నాడులు సాగదీయబడతాయి, ఫ్లెక్సిబుల్ అయిపోతాయి. అన్ని జాయింట్స్, మనకు లెక్కించదగిన జాయింట్స్ 640 జాయింట్స్, ప్రతి జాయింట్ కూడా లుబ్రికేట్ అయిపోతుంది, ఆయిల్ ఫామ్ అయిపోతుంది, జిగురు ఏర్పడుతుంది. జాయింట్స్లో ప్రాబ్లమ్స్ రావు, మోకాలు నొప్పులు రావు, ఏ కీళ్ళలో నడుము నొప్పి రాదు, L1 నుంచి L30 వరకు ఎక్కడ నొప్పులు రావు. మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారు గురుగారు ఇట్లా వజ్రాసనంలో? ఎన్ని గంటలైనా కూర్చోగలం. యోగాకి ఎంత మనకి సంకల్పం అండి. చూడండి, ఆ వయసులో కూడా ఆయన 75 ఏళ్లలో అంతసేపు కూర్చున్నాం. ఇవాళ రేపు చూసినట్లయితే మనం 30-40 ఇయర్స్కే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అని చెప్పి చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. కానీ ఆయన సాధన వల్ల మీరు చూడండి, అది కూడా అతనికి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి, ఆయన ఇంతకుముందు చెప్పారు గురుగారు, యాంకిల్స్ విరిగిపోయినాయి, మోకాళ్ళు విరిగిపోయినాయి, నడుము దగ్గర ప్రాబ్లం అయింది, ఎన్ని స్టీల్ రాడ్స్ ఉన్నాయని కూడా చెప్పారు. అయినా కానీ అంత చక్కగా వజ్రాసనంలో కూర్చున్నారు. చూడండి, అంటే ఆభరణాల్లో వజ్రం ఎంత విలువైందో ఆరోగ్యానికి కూడా వజ్రాసనం అంత విలువైందని చెప్తున్నారు. తర్వాత వేరియేషన్స్ అని చూపిస్తారు. వజ్రాసనం ఏంటిదంటే మన వెన్నెముక ఎప్పుడు నిటారుగా ఉంటుంది. మనం సుఖాసనంలో కూర్చున్నప్పుడు ముందుకు వంగుతుంది, వెన్ను నొప్పి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు 90 degrees ఇది ఉండాలి. మన మెడ కానీ వెన్నెముక కానీ ఈ విధంగా ఉండడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, మలబద్ధకం ఉండదు. భోజనం చేసిన తర్వాత తక్షణమే ఒక 10-15 నిమిషాలు డైలీ వజ్రాసనంలో కూర్చుంటే చాలు, టోటల్ అరిగిపోతాయి. వజ్రాసనంలో కూర్చొని మనం భోజనం కూడా చేయొచ్చు, వజ్రాసనంలో కూర్చొని మనం చదువుకోవచ్చు, వజ్రాసనంలో కూర్చొని మనం ఇంకా ఫోన్ కాల్ మాట్లాడవచ్చు, వజ్రాసనంలో కూర్చొని మనం ఎన్నో రకాలైనటువంటి పనులు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా
ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు ఈ ఆసనానికి. ఎనీ టైం ఎప్పుడైనా 365 రోజులలో 24 గంటలలో ఎప్పుడైనా వజ్రాసనాన్ని ఆచరించవచ్చు అని చెప్తున్నారు గురుగారు. అదేవిధంగా వజ్రాసనం నేను వేరియేషన్ చూపించగలుగుతారా? వజ్రాసనంలో అనేక ఆసనాలు చేసుకోవచ్చు. 1, 2 చూపించండి ఒకటి గురుగారు. శశాంకాసనం. శశాంకం అంటే కుందేలు. శశాంకాసనం అంటే ఏం లేదు, ఇలా పైకి తీసుకొని శరీరాన్ని చేతులు బాగా సాగదీయాలి. బాగా పైకి సాగతీయాలి. ఎందుకు సాగతీయాలంటే మనం ముందు వెళ్ళి మన భూమాతని నమస్కరించాలి, కింద పెట్టాలి. ఇది బాగా సాగదీయంది మనం ముందుకు వెళ్ళలేం. శ్వాస బాగా నింపి శ్వాస పూర్తిగా వదులుతూ 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 ఆ స్థితికి వచ్చిన తర్వాత నార్మల్ బ్రీదింగ్లో ఎక్కువసేపు కూర్చోవాలి. ఇలా సాధ్యమైనంత ముందర అరచేతులు, మోచేతులు, తలని భూమి మీద పెట్టేయాలి. చూడండి, మనకి 75 ఏళ్ల వయసులో కూడా చాలా వెన్నెముక ఎంత స్ట్రెంత్గా ఉంది చూడండి. చక్కగా పూర్తిగా ముందుకు వంగిపోయారు, చేతులను బాగా సాగదీయగలిగారు. అక్కడ మధ్యలో పొట్ట ఒత్తుకుంటున్నా కానీ మోకాళ్ళ పైన వెయిట్ పడుతుంది, యాంకిల్ పైన వెయిట్ పడుతుంది. అయినా ఎంతో చక్కగా చేశారు చూడండి. అంటే మేము కూడా చేయలేనటువంటి స్థితిలో ఆయన చేయగలుగుతున్నారు. నిజంగా చూడండి, ఎంతసేపు అయినా ఉండవచ్చు, ఈ సీట్ లేపకుండా ఉండాలి. మీరు శశాంకాసనం వేసేటప్పుడు బటక్స్ లేపకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఓకే గురువుగారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, గురువు గారికి 75 ఏళ్ళు ఉన్నప్పటికీ ఆయన వయసుని మనం పదే పదే గుర్తు చేయడం తనకి చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. నిజంగానే నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే శశాంకాసన ఆ వజ్రాసనం అంతసేపు కూర్చొని చేయటం వలన నేను కూడా చూశాను కదా. ప్రత్యక్షంగా నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను, కానీ మీరు ఎప్పుడూ చూడలేదు కదా. మీరు కూడా ట్రై చేయండి. వయసు అయిపోతుందనో, 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి, 70 ఏళ్ళకి నా మోకాళ్ళు పని చేయట్లేదనో, నడువు నొప్పులు వస్తున్నాయనో, లేదంటే రోజు నిరంతరం ట్యాబ్లెట్లు వేసుకోవటం, నొప్పి వచ్చిన తర్వాత అంటే నొప్పి అనగానే ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. ఇది అలవాటు అయిపోయింది. ప్లీజ్ పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే దయచేసి అర్థం చేసుకోండి. మీరు నిరంతరం యోగాసనాలు, చాలా అద్భుతమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు, సూక్ష్మయామాలు చాలా ఉన్నాయి. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి యోగా ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, యోగా ఇన్స్ట్రక్టర్స్ని కానివ్వండి, మీరు కన్సల్ట్ అయ్యి మీరు చక్కగా మీరు ఆసనాలు కనుక వేస్తే ఏ వయసులోనైనా సరే. ఇప్పుడు మా గురువుగారి పెద్ద ఆయనకి కొంచెం అంత హెల్త్ కొంచెం ఇప్పుడు ఏదో కొంచెం హెడేక్, జలుబు ఉండటం వల్ల తీసుకెళ్ళలేకపోయాను. 94 ఇయర్స్లో కూడా ఆయన కూడా గురువుగారు ఎలాగైతే చేస్తున్నారో ఆయన కూడా అలాగే చేస్తున్నారు. ఆయన కూడా మీ ముందుకు తీసుకొస్తాను, మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎందుకు నేను గురువుగారిని తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను అంటే మీలో ఒక ఇన్స్పిరేషన్ రావాలి. ఇవాళ రేపు మనం మన మార్కెట్లో చూసినట్లయితే ఎన్నో రకాలుగా ఎంతోమంది మనకి మభ్యపెట్టి ఎన్నో రకాలైన ప్రొడక్ట్స్ని మనకు అంటగడుతున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ పెద్దవాళ్ళకి విన్నవించుకునేది ఏంటి అంటే, దయచేసి మీరు ప్రొడక్ట్స్ జోలికి వెళ్ళకండి. రెగ్యులర్గా ఇటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు ఆచరించండి. మీరు ఆరోగ్యంగా ఉండడానికే మీ ప్రయత్నం చేస్తున్నాం. నమస్కారం.